చెప్పింది ఇది ప్రవక్త కాదా? రాకడ గురించి చెప్పింది ప్రవక్త కాదా? 1963లో క్రీస్తు వచ్చిందని చెప్పింది ప్రభు వచ్చిందన్న సంగతి ప్రవక్త చెప్పలేదా? అదిగో అక్కడ ప్రభువు ఉన్నాడు అనలేదా? అదిగో అక్కడ పైన ప్రభువు ఉన్నాడని చెప్పలేదా? ఆయన మేఘం ధరించుకొని వచ్చాడని చెప్పలేదా? ప్రకటన 10:1 ఆయన మేఘం ధరించుకొని వచ్చిన సంగతిని, అదిగో అది జరిగింది, నెరవేర్పు జరిగిందని చెప్పలేదా ఆయన? మరి ఎవరో సంస్థతో ఎట్లా పోలుస్తున్నావు ప్రవక్తను? అందుకే నాలుక చీరేస్తాడని చెప్పిన నేను. సంస్థ వాడు చెప్పిండని ప్రవక్తను అంటావా? నీకు ప్రవక్త చెప్పిన దానికి సంస్థ చెప్పిన దానికి తేడా తెలియదు బుద్ధిహీనుడా. సంస్థ చెప్పిందని ప్రవక్త కూడా చెప్తే ప్రవక్తను సంస్థ కింద వేసి పడేస్తావా? మరి ప్రవక్త చెప్పింది మేము చెప్తే మమ్మల్ని కూడా సంస్థ అంటావా? మమ్మల్ని కూడా అబద్ధబోధ అంటావా? ఆ సంస్థలు అబద్ధబోధ చెప్పారు, అయితే ప్రవక్త కూడా అబద్ధబోధ చెప్పాడా? 1963లో క్రీస్తు వచ్చిందని చెప్పింది ఎవరు? ప్రవక్త కాదా? ప్రకటన 10 నెరవేర్పు జరిగిందని చెప్పింది ఎవరు? ప్రవక్త కాదా? మొదటి తెస్సలోనిక 4:16 గురించి ర్యాప్చర్ అనే మెసేజ్ ఎత్తబడిన వర్తమానంలో చెప్పింది ప్రవక్త కాదా? సంస్థతో పోలుస్తున్నావు ఆయన వర్తమానాన్ని సిగ్గు లేకుండా. ఎవడో సంస్థ చెప్పిండని. ఇలాంటి వాళ్ళు ఎట్లుంటారో తెలుసా? రేపు నిజంగానే ఎత్తబట్టి అయిపోయిన తర్వాత వీళ్ళను వాళ్ళ సంఘంలో వచ్చి, ఏంటి పాస్టర్ గారు ఎత్తబట్టి అయిపోయిందని అందరూ అంటున్నారు, నిజంగా అయిపోయిందా పాస్టర్ గారు అంటే, నిజంగానే అయినప్పుడు నేను అనేది, ఇప్పుడు ఇంకా కాలే, అయినప్పుడు శరీర మార్పు పొందుకొని వధువు వెళ్ళిపోయినాక అప్పుడు ఏమంటాడో తెలుసా? బ్రదర్ అది మొదటి నుండి ఉన్నది బ్రదర్, అగో వీళ్ళు అన్నారు బ్రదర్, అదిగో వాళ్ళు అన్నారు బ్రదర్ ఎత్తబట్టి అయిపోయిందని, ఇదిగో వీళ్ళు అన్నారు వాళ్ళు అన్నారు. ఎందుకు మన సంఘం మన మెసేజ్లోనే ఓ గుంపు ఉన్నది ఎత్తబట్టి అయిపోయింది అని 1923లోనే అయిపోయిందని చెప్పిన వాళ్ళు, అలానే బ్రదర్ ఇది కూడా అట్టనే వచ్చిందంటాడు. కానీ నిజంగానే అక్కడ ఎత్తబట్టి అయిపోయింది. అప్పుడు నాకు తెలుస్తుంది. అప్పుడు పోల్చేటప్పుడు ప్రవక్త వర్తమానాన్ని పోల్చేటప్పుడు జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుండి ప్రసంగం చేయి. ప్రసంగాలు చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రసంగం చేయి. దేవుని శాపాన్ని నువ్వు నీ కుటుంబానికి సంఘాన్ని తీసుకురాకో. నీ బోధ విన్న వాళ్ళపైకి శాపాన్ని తీసుకురాకో. విలియం బ్రెన్నాం కంటే ముందు ఎంతోమంది ఏలియా అని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. అలానే ఇప్పుడు విలియం బ్రెన్నాం ఏలియా కాదా? వాళ్ళతో పోలుస్తావా? విలియం బ్రెన్నాం కంటే ముందు ఎంతోమంది మేము ఏలియా అని చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఈయన కూడా అట్లాంటోడే అంటావా? బుద్ధిహీనమైన బోధలు వీలై, వధువుని మోసం చేసే బోధలు ఇవి, వధువుని కన్ఫ్యూజన్ చేసే బోధలు ఇవి. గల్బిలు చేయకు, వధువుని చేస్తే దేవుని శాపం వస్తుంది. ఇష్టం వచ్చినట్లు ప్రసంగాలు చేస్తున్నారు యూట్యూబ్లో. గుర్తుపెట్టుకోనండి, ఇలాంటి వాళ్ళ అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటున్నారు. ఇలా యూట్యూబ్లో చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వాక్య పరిజ్ఞానం లేదని, ప్రత్యక్షత లేదని, వాక్య బయలుపాటు లేదని వాళ్ళ అజ్ఞానాన్ని వాళ్ళు బయటపెట్టుకుంటున్నారు. ఎవడు పడితే వాడు ఛానల్ మొదలుపెట్టుడే. ఆయిల్ కూడా రావు వర్తమానంలో. బైబిల్లో ఆయిల్ కూడా చదవదు, ఆయిల్ కూడా నేర్చుకోరు వీళ్ళు వర్తమానంలో. కానీ ఛానల్ మొదలు పెడతాడు, ఓడో పాటలతో ఫేమస్ అవుతాడు మెసేజ్లా ఛానల్లా. ఇంకోడో ఏదో చెప్తాను అనుకుంటూ చెప్తా అంటాడు. ఏం చెప్పడు, ఉట్టిదే అంతా. వాడు అజ్ఞానాన్ని బయటపెట్టుకోవడానికి వాడు ఛానల్ మొదలుపెట్టిండు. యూట్యూబ్ పబ్లిక్ ఛానల్ అది. చూసిన వాళ్ళకు ఏమనిపించాలి? ఇది వర్తమానానికి చెడ్డ పేరు రావద్దు, వర్తమానానికి తప్పుడు పేరు రాకూడదు. నువ్వు అంటే నేను అనేది నిజమైన వాక్యం చెప్పినా తప్పుడు పేర్లు పెడతారు, అది కరెక్టే. కానీ నువ్వు తప్పే చెప్తే తప్పుడు పేర్లు ఇంకా రావా? నువ్వు తప్పు చెప్తే తప్పుడు పేర్లు రావా? నేను కొంతమంది బ్రదర్స్ చెప్తుంటా పాస్టర్స్కి, బ్రదర్ నీ అజ్ఞానాన్ని బయట పెట్టుకునేటట్టుగా అనవసరంగా నువ్వు యూట్యూబ్లో ఛానల్ మొదలుపెట్టకు బ్రదర్, యూట్యూబ్లో లైవ్ ఇవ్వకు బ్రదర్ అని చెప్తాను నేను. నువ్వు ఒక అజ్ఞానివి, నీకు వాక్యం పట్ల సంపూర్ణ అవగాహన లేదు, సంపూర్ణ ప్రత్యక్షత లేదు నీకు వాక్యం పట్ల.
వాక్యం పట్ల సంపూర్ణ ప్రత్యక్షత లేకుండా, సంపూర్ణమైన బయలుపట్ల లేకుండా నువ్వు నిలబడి ప్రసంగాలు చేస్తున్నావు చూడు, అది ప్రవక్త వర్తమానానికి అవమానం తీసుకొస్తుంది. అది నిన్ను బట్టి నాలాంటోని కూడా అంటారు. నిన్ను బట్టి వాళ్ళ వర్తమానం వాళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళేనండి అని చెప్పి నీ ఛానల్ చూపించి నీ అజ్ఞానాన్ని అంతా వాళ్ళు 10 మందికి ప్రచారాలు చేస్తారు. అది నిజం. అది ముఖ్యంగా పబ్లిక్ ఛానల్లో చెప్పేటప్పుడు సబ్జెక్ట్ పైన పరిపూర్ణమైన అవగాహన ఉండాలి. బైబిల్ పైన, బైబిల్లోని సబ్జెక్ట్ పైన, అంటే బైబిల్ అంతట్లో ఉండే ఆ సబ్జెక్ట్ పైన, ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు, అలానే ప్రవక్త చెప్పిన వర్తమానాల పైన 1216 వర్తమానాల పైన పరిపూర్ణమైన అవగాహన ఉండాలా. అట్లయితేనే బోధించాలా, లేకపోతే దాన్ని పబ్లిక్లో బోధించకూడదు. నువ్వు నీ సంఘాన్ని చెప్పుకుంటే చెప్పుకో, ఎందుకంటే నీ సంఘం నిన్ను విని, నీ ప్రసంగాలు విని నరకాన్ని పోతాయి లాస్ట్కి. కానీ పబ్లిక్గా పెడితే అనేకులు అవమానం తీసుకొస్తారు. కొనసాగింపు పరిచర్య ఒక అబద్ధ బోధ. విలియం బ్రెన్హామ్ తర్వాత 8వ దూతున్నాడు, 9వ దూతున్నాడు, జూనియర్ జాక్సన్ ఉన్నాడు, ఆమోస్ మొబొరే ఉన్నాడు. అబద్ధ బోధలు. 7 ఉరుములు బయలుపరచబడలే. 7 ఉరుములు 7 వ్యక్తుల చేత బయలుపరచబడుతుంది. అబద్ధ బోధలు. ఆల్రెడీ 7 ఉరుములు బయలుపరచబడ్డాయని డైరెక్ట్గా ప్రవక్త క్వశ్చన్ ఆన్సర్స్లో చెప్పిండు. ఆయన బయలుపరచబడ్డాయంటే బయలుపరచబడ్డాయి అని చెప్పాడు. 7 సంఘకాలాలలో కూడా రాశాడు. 7వ దూత పరిచర్యనే ప్రకటన 10లోని 7 ఉరుములు బయలుపరిచే పరిచర్య. ఆ పరిచర్య ద్వారా, ఆ 7 ఉరుముల వర్తమానం ద్వారానే ఇదిగో పిల్లల హృదయాలు పెంతెకోస్తు తండ్రుల వైపు తిప్పబడతాయని రాశాడు ఆయన. అబద్ధ బోధ. 7వ ముద్ర తెరవబడలేదు. అసలు 7వ ముద్రకు వర్తమానికుడే 7వ దూత. 7వ ముద్రకు వర్తమానికుడే విలియం మ్యారన్ బ్రెన్హామ్. 7వ ముద్ర తెరవబడలేదంటే మరి విలియం బ్రెన్హామ్ రాలేదా? ఎందుకంటే 7వ ముద్ర ఏంటిది? ప్రభు ఒక రాకడా. 7వ ముద్ర ప్రభు ఒక రాకడా. ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. 7th seal is the coming of the Lord. 7వ ముద్ర ఆయనను భూమి మీదికి తీసుకొచ్చును అన్నాడు ప్రవక్త. 7th seal 7వ ముద్ర ఆయనను, క్రీస్తును భూమి మీదికి తీసుకొచ్చును అన్నాడు ఆయన. ఆ భూమి మీదకి తీసుకొచ్చినప్పుడు, ఆ 7వ ముద్ర తెరబడినప్పుడు, అది భూమి మీదకి తీసుకొచ్చినప్పుడు, క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు దాన్ని ప్రకటించడానికి 7వ ముద్ర ఒక వర్తమానికుడైన విలియం మ్యారన్ బ్రెన్హామ్ ఉన్నాడు అక్కడ. విలియం మ్యారన్ బ్రెన్హామ్ దాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. ఇవి అక్షర సత్యాలు. ఇవి ప్రవక్త చెప్పిన వర్తమానాలు. ఇవి ఎన్నిసార్లు కొటేషన్ చూపించిన వాటి అర్థాలు చెప్పమని చూద్దాం. తప్పుడు బోధలు. 7వ ముద్ర తెరవబడలేదు, 7 ఉరుములు బయలుపరచబడలేదు. కొనసాగింపు పరిచర్య 1963లోనే ప్రభు వచ్చాడు కాబట్టి అప్పుడే ఎత్తబట్టి అయిపోయింది. ఆల్రెడీ మనం ఇప్పుడు 1000 పరిపాలన. తప్పుడు బోధ. నువ్వు 1000 పరిపాలన లేవు. ఇంకా 1000 ఏళ్ళు అంటేనే కాలం రా బాబు. అది నిత్యత్వం కాదు, అది కాలం. అది నువ్వు 1000 పరిపాలనలో లేవు. ఇంకా 1000 పరిపాలనలోకి ఇంకా పోలేదు మనము. ఎత్తబడుట జరగాలి, ఆ తర్వాత 1000 పరిపాలన. ఎత్తబడుట అంటేనే శరీర మార్పు. ఎత్తబడుట్లో క్షేత అక్షేతం ధరించుకోవాలి, మర్త్యత అమర్త్యతను ధరించుకోవాలి. ఏది శరీరానికి క్షేత అనేది